ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వన్స్ థైరాయిడ్ వచ్చింది అని అంటే లైఫ్ లాంగ్ మెడిసిన్ యూజ్ చేయాలని చాలా మంది అంటున్నారు. అంటే థైరాయిడ్లో రెండు రకాలుగా ఉంటాయి. కొన్నిసార్లు నాడ్యూల్స్ అనేటి వాళ్ళకి థైరాయిడ్ డెఫిషియన్సీ అయితే ఉందో వాళ్ళకి మాత్రం మనకు లైఫ్ లాంగ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి థైరాయిడ్ వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు దాన్ని మనం రీప్లేస్ చేసినా అంటే లేకపోతే రిమూవ్ చేసినా కూడా ఫర్దర్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయి? థైరాయిడ్ గ్రంథిని మేజర్గా డ్యామేజ్ చేయడం జరగదండి. వీఆర్ టార్గెటింగ్ ఓన్లీ ద నాడ్. థైరాయిడ్ ఫర్దర్గా ఇబ్బంది పడే అవకాశం అంటే హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అవసరం పడే ఛాన్సెస్ చాలా. ఈ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి? వీటికి అంటే ఏ డిసీజెస్ వీటి అండర్ వస్తాయి? యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అండి. యూట్రైన్ అంటే గర్భాశయ కంతులు అంటాం మనం. అంటే ఇవి క్యాన్సర్ గడ్డల్లాగా సైజ్ గ్రో అయినప్పుడు ఏంటంటే వివిధ రకాలైనటువంటి సిమ్టమ్స్ రావచ్చు. మెనోరేజియా అంటే ఎక్కువగా మనకు నెలసరప్పుడు ఎక్కువగా వెల్కమ్ టు సాక్షి లైఫ్. అసలు ఏంటి బ్రెయిన్ స్ట్రోక్ అండ్ ఈ బ్రెయిన్ అన్రిజం? అసలు వీటికి గల కారణాలు ఏంటి? అసలు దేనివల్ల ఇవి మనకి వస్తుంటాయి? అదేవిధంగా ఇవి వచ్చే ముందు మనం సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా? ఇది బ్రెయిన్ స్ట్రోక్కి లేకపోతే ఇది బ్రెయిన్ అన్రిజంకి సిమ్టమ్స్ అని చెప్పేసి మనం వాటిని గుర్తించవచ్చా అనే విషయాలన్నిటి గురించి కూడా మనం ప్రస్తుతం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు అపోలో హాస్పిటల్స్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ సురేష్ గారు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో సార్, ఇప్పుడు ఇవి రెండు పక్కన పెడితే ఇప్పుడు మోస్ట్లీ మన దగ్గర చాలామంది ఫేస్ చేసేది ఏంటి అని అంటే థైరాయిడ్. ఏజ్తో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా పెద్ద వయసు వాళ్ళకి కూడా ఈ థైరాయిడ్ అనేది వస్తుంది. అసలు ఈ థైరాయిడ్ అనేది ఇప్పుడు అంటే జనరల్గా కామన్ లైక్ మనం ఫుడ్ తింటున్నాం కదా, ఇట్లా ఇప్పుడు థైరాయిడ్ టాబ్లెట్స్ కూడా సేమ్ అలానే అయిపోతుంది. అసలు దీన్ని మనం అంటే వన్స్ థైరాయిడ్ వచ్చింది అని అంటే లైఫ్ లాంగ్ మెడిసిన్ యూజ్ చేయాలని చాలామంది అంటున్నారు. నిజంగానే ఇది లైఫ్ లాంగ్ యూజ్ చేయాలా లేకపోతే మనకి దీనికి కూడా ట్రీట్మెంట్ అనేది ఉంటుందా? అంటే దీనికండి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది డెఫినెట్గా అంటే థైరాయిడ్లో రెండు రకాలుగా ఉంటాయి. కొన్నిసార్లు నాడ్యూల్స్ అనేటివి హార్మోన్ సిక్రెటింగ్ నాడ్యూల్స్ అనేటివి ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు మనకు ఆ నాడ్యూల్ని తీసినప్పుడు నాడ్యూల్ని మనం దాన్ని ట్రీట్ చేసినప్పుడు డెఫినెట్గా మనకు లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అవసరం పడకపోవచ్చు. కానీ ఏ కేసెస్లో అయితే మనకు వాళ్ళకి థైరాయిడ్ డెఫిషియన్సీ అయితే ఉందో వాళ్ళకి మాత్రం మనకు లైఫ్ లాంగ్ హార్మోన్ థెరపీ అవసరం పడే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా కాస్మెటిక్గా అంటే కొన్నిసార్లు నాడ్యూల్స్ బయటికి మనకు తెలుస్తూ ఉంటాయి, స్కిన్ కింద తెలుస్తూ ఉంటుంది. థైరాయిడ్ నాడ్యూల్ అంటాం కదా. సో తర్వాత మింగినప్పుడు ఇబ్బందిగా ఉండడం, దాని తర్వాత కొన్నిసార్లు ఈవెన్ శ్వాస పైపుకి అడ్డం తగలడం వలన గొంతు బంగరపోవడం. సో ఇవన్నీ కూడా థైరాయిడ్ నాడ్యూల్ సిమ్టమ్స్ అండి. సో వీటికి కూడా ఇప్పుడు ఇంటర్వెన్షన్ రేడియాలజీలో మనకు ట్రీట్మెంట్స్ అంటే అవైలబుల్ ఉన్నాయండి దీనికి. సో ఇదేంటంటే సర్జికల్ ఆల్టర్నేటివ్. అంటే సర్జరీలో ఏంటంటే మీకు ఒక పార్ట్ ఆఫ్ థైరాయిడ్ తీసేయాల్సి ఉంటుంది. అలానే థైరాయిడ్ హార్మోన్ రీప్లేస్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉండొచ్చు. సో ఎందుకంటే థైరాయిడ్ గ్రంథిని మనం పార్ట్లు తీస్తున్నాం కాబట్టి థైరాయిడ్ హార్మోన్ తగ్గుదల అనేది ఉంటుంది. సో దాన్ని మెయింటైన్ చేయడానికి లైఫ్ లాంగ్ మీకు థైరాయిడ్ హార్మోన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ రెండు అవసరం లేకుండా మన ఘాటు అనేది ఉండదు ఒకటి సర్జరీ, దాని తర్వాత థైరాయిడ్ హార్మోన్ రిప్లేస్మెంట్ కూడా ఏమి ఉండదు. రెండు లేకుండా థైరాయిడ్ అబ్లేషన్ అటువంటి ఇంటర్వెన్షన్ రేడియాలజీ చికిత్స ద్వారా మనం ఆ నాడ్యూల్స్ని మనం హీల్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో ఏం చేస్తామంటే ఇది డే కేర్ ప్రొసీజర్ అండి. అంటే దానికి మేజర్ అడ్మిషన్స్ ఏమి ఉండవు. పొద్దున్న వస్తే మనం ప్రొసీజర్ 45 మినిట్స్ వరకు ఉంటుంది, 20 to 45 మినిట్స్. దాని తర్వాత ఒక 2-3 అవర్స్ అబ్జర్వేషన్ తర్వాత మనం డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అండ్ పేషెంట్ మేజర్ అనస్థీషియా ఏమి ఇవ్వమండి. పేషెంట్తో మనం మాట్లాడుతుంటే ప్రొసీజర్ చేస్తాం. దాంట్లో ఏం చేస్తామంటే ఒక నీడిల్ని ఎట్లయితే థైరాయిడ్కి ఎఫ్ఎన్ఏసి చేస్తారో అలానే ఒక నీడిల్ని చొప్పించడం జరుగుతుంది. దాని టిప్లో హీట్ జనరేట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఆ హీట్ ద్వారా ఆ నాడ్యూల్ అనేది బర్న్ అయిపోయి స్ట్రింక్ అయిపోతుంది అనమాట. సో 70 to 80% ఆఫ్ నాడ్యూల్ అనేది మనకు కంప్లీట్ స్ట్రింక్ అవుతుంది. బయటికి మనకు ఆ నాడ్యూల్ అనేది అవపడదు అనమాట. రీగ్రోత్ ఛాన్స్ కూడా చాలా తక్కువ అండి. సో ఈ ప్రక్రియని థైరాయిడ్ అబ్లేషన్ అంటారు. థైరాయిడ్ నాడ్యూల్ అబ్లేషన్ ఇది రీసెంట్గా లాస్ట్ 5 to 6 ఇయర్స్ నుంచి బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎస్పెషల్ లాస్ట్ 2-3 ఇయర్స్లో చాలా కేసెస్లో మనం దీని సక్సెస్ అనేది చూడడం జరుగుతుంది.
సో అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ వల్ల ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయా? అంటే థైరాయిడ్ మన హార్మోనల్ ఇంబాలెన్స్‌కి థైరాయిడ్ వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు దాన్ని మనం రీప్లేస్ చేసినా అంటే లేకపోతే రిమూవ్ చేసినా కూడా ఫర్దర్‌గా హార్మోనల్ ఇంబాలెన్స్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా? దీంట్లో మనం థైరాయిడ్ గ్రంథిని మేజర్‌గా డ్యామేజ్ చేయడం జరగదండి. వీఆర్ టార్గెటింగ్ ఓన్లీ ద నాడ్యూల్. సో దాని ద్వారా ఏంటంటే మనకు థైరాయిడ్ ఫర్దర్‌గా ఇబ్బంది పడే అవకాశం అంటే హార్మోన్ రిప్లేస్‌మెంట్ థెరపీ అవసరం పడే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది. సో సార్ ఇంకొకటి ఫైబ్రాయిడ్స్ అని కూడా చెప్పారు. సో ఈ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి? వీటికి అంటే ఏ డిసీజెస్ వీటి అండర్ వస్తాయి? సో యుట్రైన్ ఫైబ్రాయిడ్స్ అండి. యుట్రైన్ అంటే గర్భాశయ కంతులు అంటాం మనం. అంటే ఇవి క్యాన్సర్ గడ్డల్లాగా కాదు. బెనైన్ గడ్డలు ఇవి. సో కాకపోతే అవి సైజ్ గ్రో అవుతూ ఉంటాయి. సైజ్ గ్రో అవన్నీ హార్మోన్ డిపెండెంట్గా ఉంటాయి. సైజ్ గ్రో అయినప్పుడు ఏంటంటే వివిధ రకాలైనటువంటి సిమ్టమ్స్ రావచ్చు. మెనోరేజియా అంటే ఎక్కువగా మనకు నెలసరప్పుడు ఎక్కువగా బ్లీడింగ్ కావడం, లేకపోతే ఎక్కువ రోజులు బ్లీడింగ్ కావడం, నొప్పితో కూడుకున్నటువంటి బ్లీడింగ్ కావడం. సో ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అండి. ఇవి కాకుండా కొన్నిసార్లు సైజ్ ఎక్కువ మూలన అంటే చుట్టూ ఉన్నటువంటి నార్మల్ అవయవాల మీద ప్రెషర్ పడేసరికి మనకు మూత్రం ఇబ్బంది రావడం, మూత్రం ఎక్కువ రిటర్న్ చేయలేకపోవడం, మళ్ళీ మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళాల్సిన అవసరం పడడం, లేకపోతే ఏదైనా మాస్ ఉన్న ఫీలింగ్, లోపల ఏదైనా గడ్డ ఉన్న ఫీలింగ్ ఉండడం. సో ఇవన్నీ కూడా ఫైబ్రాయిడ్ సిమ్టమ్స్ అండి. సో ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు అంటే కన్వెన్షనల్ ఆప్షన్స్ అంటే అండి మనకి హిస్టెక్టమీ ఈజ్ ఏ ఆప్షన్, అంటే గర్భాశయం తీసేయడం. సో దాని తర్వాత ఇంకొకటి లేదంటే మయోమెక్టమీ అంటే లాప్రోస్కోపిక్ ద్వారా కానీ ఓపెన్ సర్జికల్ కానీ మనం ఆ కంతిని తీసేయడం. సో మనకు ఓపెన్ సర్జరీ అవాయిడ్ చేయాలనుకుంటే అంటే ఎస్పెషల్లీ పేషెంట్స్ ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్ అయి ఉంది, వాళ్ళ గర్భాశయాన్ని తీసేయాలనుకోవట్లేదు. సో వాళ్ళకి ఇది మంచి ఆల్టర్నేటివ్ అండి. అంటే ఐ కెన్ సే 35 ఇయర్స్ తర్వాత ఫ్యామిలీ కంప్లీట్ అయ్యి దాని తర్వాత వాళ్ళు గర్భాశయం తీసుకోవాలనుకోవట్లేదు, గర్భాశయం సర్జరీ చేయాలనుకోవట్లేదు, అండ్ వాళ్ళకి బ్లీడింగ్ బాగుంది, అది సిమ్టమ్ బ్లీడింగ్ లాగా ఉంది. అలాంటి వాళ్ళకి బ్లీడింగ్ అద్భుతంగా కంట్రోల్ అవుతుందండి. ఇది మనం ఈ చికిత్స చేసినప్పుడు ఆ చికిత్స పేరు ఏంటంటే ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్. ఓకే. సో ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్, యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ అనేది ఇంటర్వెన్షన్ రేడియాలజీ చికిత్స ద్వారా పద్ధతి ద్వారా చేయడం జరుగుతుంది. దీంట్లో కూడా మనకు ఎటువంటి కుట్టు కోత అనేది ఉండదు. సో దీంట్లో తొడ ద్వారా వెళ్ళి ఒక చిన్న క్యాథెటర్ని చొప్పించి ఇది కూడా డే కేర్లో చేస్తామండి. కాకపోతే అబ్జర్వేషన్ కోసం ఒక 1-2 డేస్ మనం కొన్నిసార్లు చూడడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే క్యాథెటర్ని తొడ ద్వారా పంపించి మనం దాని బ్లడ్ సప్లై అవుతుందో ఫైబ్రాయిడ్కి బ్లడ్ సప్లై, ఫైబ్రాయిడ్ దేనివల్ల అయితే గ్రో అవుతుంది, దేనివల్ల అయితే దానికి బ్లీడింగ్ అవుతుందో, సో బ్లీడింగ్ కాజ్ చేస్తుందో దానికి సోర్స్ అయినటువంటి ఆ బ్లడ్ సప్లైని మనము సెలెక్టివ్గా క్లోజ్ చేయడం జరుగుతుంది పార్టికల్స్ వేసి. ఈ ప్రక్రియని ఎంబోలైజేషన్ ప్రక్రియ అంటారు. సో దీని ద్వారా ఏంటంటే ఫైబ్రాయిడ్ అనేది స్ట్రింక్ కావడం జరుగుతుంది. స్ట్రింక్ అయ్యి ఆల్మోస్ట్ 70-80% స్ట్రింక్ అయ్యి సిమ్టమ్స్ రిలీఫ్ అనేది చాలా బాగుంటుంది. సో డ్యూరబిలిటీ కూడా మంచి డ్యూరబిలిటీ ఉంటుందండి దీంట్లో. సో ఈ ప్రక్రియను మనం ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ అంటాం. ఇది డెఫినెటివ్గా సర్జరీకి మంచి ఆల్టర్నేటివ్. పేషెంట్స్ ఎవరైతే ఫ్యామిలీ కంప్లీట్ అయ్యి గర్భాశయాన్ని వాళ్ళు ప్రిజర్వ్ చేయ అనుకుంటున్నారో, అలానే కొంతమంది పేషెంట్స్కి ఏంటంటే ఆల్రెడీ మల్టిపుల్ సర్జరీస్ అయి ఉంటాయి, ముందే మయోమెక్టమీ ఉంటుంది చాలా కొన్నిసార్లు ఫైబ్రాయిడ్స్ మల్టిపుల్ ఉండొచ్చు. సో ఆల్రెడీ సర్జరీ ఉంటుంది బట్ మళ్ళీ రీగ్రోత్ అవుతుంది. సో వాళ్ళు సెకండ్ సర్జరీ అవాయిడ్ చేయాలనుకుంటున్నారు. సో అలాంటి కేసెస్లో లేకపోతే హిస్టెక్టమీ అవాయిడ్ చేయాలనుకుంటున్నారు, అలాంటి కేసెస్లో డెఫినెట్గా ఇది మంచి ఆప్షన్ అండి ఇది. సో హౌ ఫైబ్రాయిడ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ క్యాన్సర్? ఫైబ్రాయిడ్స్ యూజువల్గా బినైన్ ట్యూమర్స్ అండి. రేర్గా దాంట్లో మనకు క్యాన్సర్ సెకండరీ రావచ్చు. క్యాన్సర్స్ అనేటివి అండి అంటే మనకు ఫీమేల్స్లో ఉమెన్కి సంబంధించి క్యాన్సర్స్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ ఈ రెండు చాలా కామన్ అండి. సో వాటిని తొలి దశలో గుర్తించడం చాలా ఇంపార్టెంట్. అడ్వాన్స్ అయినప్పుడు మనకు లైఫ్ స్పాన్ అనేది ట్రీట్మెంట్ చేసినా కానీ ఆ లైఫ్ స్పాన్ అనేది అంత గొప్పగా ఉండకపోవచ్చు. సో క్యాన్సర్ అనేది దాని సైట్ ప్రకారం అంటే మనం చెప్పుకునే వచ్చే ప్రదేశం ప్రకారం కంప్లీట్గా డిఫరెంట్ అండి. స్కాన్లో మనం గుర్తించవచ్చు. స్కాన్ చేసినప్పుడు ఇది ఫైబ్రాయిడా లేదంటే క్యాన్సరా అనేది, ఎండోమెట్రియల్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఇవన్నీ కూడా కొన్ని టెస్ట్లు, దాని తర్వాత స్కాన్లు, ఎగ్జామినేషన్, క్లినికల్ ఎగ్జామినేషన్, పేషెంట్ని మనం ఎగ్జామిన్ చేసినప్పుడు మనం గుర్తించే అవకాశం ఉంటుంది. దాని ప్రకారం ట్రీట్మెంట్ జరుగుతుంది. సో సార్ మనకి జనరల్గా చెప్తూ ఉంటారు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. సో మనకి ఈ ఫైబ్రాయిడ్స్ ఇది రాకుండా ఉండడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు? ఫైబ్రాయిడ్స్ అండి మోస్ట్ ఆఫ్ ద ఏంటంటే అవి హార్మోన్ డిపెండెంట్ అండి.
సో యూజువల్గా అంటే మనకు మెనోపాజ్ వచ్చే వరకు కూడా మనల్ని అవి ఒకవేళ ఒక పేషెంట్కి టెండెన్సీ ఉంది, ఫైబ్రాయిడ్ వచ్చే టెండెన్సీ ఉందంటే అది హార్మోన్ డిపెండెంట్ ట్యూమర్ కాబట్టి, సో ప్రెగ్నెన్సీ అప్పుడు కానీ లేకపోతే హార్మోన్ పీక్ ఉన్నప్పుడు కానీ డెఫినెట్గా అవి ఆటోనమస్గా గ్రో అవుతుంటాయండి. అంటే ఎగ్జాక్ట్గా మనకు కొన్ని మందులు హార్మోన్ నిలువరించేటువంటి మందులు వాడినప్పుడు వాటి సైజు మెయింటైన్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ అదర్వైజ్ ఫుడ్ హ్యాబిట్స్లో కానీ అలా మనకు డెఫినెటివ్గా అట్లాంటి కాజిటివ్గా రిస్క్ ఫ్యాక్టర్స్ అట్లా ఏం లేవండి. సో ఇప్పుడు ఈ కమింగ్ టు బ్రెయిన్ స్ట్రోక్ అండ్ బ్రెయిన్ అన్రిజం, సో వాటిని కూడా మనం ప్రివెంట్ చేసుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు ఇది తీసుకోవాలి? చాలా మంచి ప్రశ్న అండి. సో మనం వి ఆల్ ఫోకస్ అపాన్ ట్రీట్మెంట్స్, టెక్నిక్స్, సర్జరీస్. కానీ బ్రెయిన్ స్ట్రోక్ అనేది యూ కెన్ సే థర్డ్ ఆర్ ఫోర్త్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్. సో కమ్యూనిటీలో చాలా కామన్ అయిపోయిందండి. వెన్ ఐ స్టార్టెడ్ ప్రాక్టీస్ ఇన్ 2012 అప్పుడు చూస్తున్నటువంటి నెంబర్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్తో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది. యంగ్ పేషెంట్స్లో కూడా చూస్తున్నాం, 40 years ఆర్ లెస్ స్కూల్లో కూడా చూస్తున్నాం. యంగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, నా దగ్గర ఒక పేషెంట్ 2 months బ్యాక్ ట్రీట్ చేసాం. ఈజ్ లైక్ 25, మేజర్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. హీ కేమ్ ఇన్ టైమ్ అండ్ వీ ట్రీటెడ్ ఇట్ అండ్ నౌ ఈజ్ వాకింగ్. బట్ ఎందుకు అలా వస్తుంది అంటే ఒకటి ద మోస్ట్ కామన్ థింగ్ వాట్ వీఆర్ సీయింగ్ ఈజ్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్ అండి ఇది. సో లైఫ్ స్టైల్లో ఏమొస్తుంది మనకు, లైఫ్ స్టైల్ వల్ల ఎందుకు అలా అవుతుందంటే, సో ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నప్పుడు, డయాబెటీస్ ప్రీడిస్పోజిషన్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు తొందరగా డయాబెటీస్ వీఆర్ సీయింగ్, యంగ్ ఏజ్లో డయాబెటీస్ వీఆర్ సీయింగ్. సో డయాబెటీస్ ఒకటి, హైపర్ టెన్షన్ ఒకటి, ఈ రెండు కూడా బ్రెయిన్ స్ట్రోక్కి డెఫినెట్గా రిస్క్ ఫ్యాక్టర్స్. సో లైఫ్ స్టైల్, ఈ రెండు కూడా లైఫ్ స్టైల్ డిసీజ్ అని చెప్పుకోవచ్చు మనం. సో వీటిని రాకుండా వచ్చినప్పుడు కంట్రోల్ చేయగలిగితే, ఒకవేళ వచ్చిందనుకోండి డైట్ ద్వారా కానీ ఎక్సర్సైజ్ ద్వారా కానీ, దాని తర్వాత లైఫ్ స్టైల్ అంటే మనకు మానసిక ప్రశాంతత కూడా ఇంపార్టెంట్. సో ఇవాళ ఈ కార్పొరేట్ లైఫ్లో కానీ సాఫ్ట్వేర్స్ వీటిలన్నిటిలో కూడా యువత అనేది చాలా మనకు చూస్తున్నాం, చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంటుంది బికాజ్ ఆఫ్ కాంపిటేటివ్ నేచర్. సో ఇవన్నీ కూడా మనకు ఓవరాల్ హెల్త్ ఆఫ్ ది బ్లడ్ వెసల్ హెల్త్కి మనకు నెగిటివ్ సైడ్ తీసుకెళ్తున్నాయి. సో దానికి ప్రివెంట్ చేయడానికి యూ నీడ్ టు హ్యావ్ ఎ గుడ్ బ్లడ్ షుగర్ లెవెల్స్, దాని తర్వాత గుడ్ ఎక్సర్సైజ్, దాని తర్వాత స్మోకింగ్ అవాయిడ్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్, ఆల్కహాల్ పరిమిత క్వాంటిటీలో తీసుకోవడం, స్మోకింగ్ కంప్లీట్గా అవాయిడ్ చేయడం, దాని తర్వాత హైపర్ టెన్షన్ కరెక్ట్గా టైంకి మందులు వాడడం, డయాబెటీస్కి కూడా డైట్ ఎక్సర్సైజ్తో పాటు మందులు వాడుకోవడం, ఫిజిషియన్ కన్సల్టేషన్ తీసుకుంటే మనము ఈ డిసీజెస్ ఏవైతున్నాయో, ఈ రక్తాలకు సంబంధించిన డిసీజెస్ ఎస్పెషల్లీ బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించినటువంటి ఖచ్చితంగా అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ కనుక ఏమైనా మైనర్ స్ట్రోక్ వచ్చింది, నేను మైనర్ స్ట్రోక్ అని చెప్పాను స్టార్టింగ్లో, మైనర్ స్ట్రోక్ వచ్చినప్పుడు చాలా వరకు ఏం చేస్తారంటే నెగ్లెక్ట్ చేస్తారు. ఈవెన్ కమ్యూనిటీలో చాలామంది డాక్టర్స్ కూడా దాన్ని అవేర్నెస్ ఉండకపోవచ్చు, ఈ స్ట్రోక్ సిమ్టమ్స్ కానీ ఇవి కానీ. సో వాటిని ఏంటంటే వెంటనే మనం న్యూరాలజిస్ట్ ఒపీనియన్ తీసుకొని వెంటనే దానికి సంబంధించిన బ్లడ్ థిన్నర్స్ ఉంటాయి, లో డోస్ బ్లడ్ థిన్నర్స్ ఉంటాయి, ఎక్కువ ఏమి ఉండవు. సో అవి తీసుకుంటూ వెంటనే మనం షుగర్ కంట్రోల్ చేసుకోవడం, బ్లడ్ షుగర్ ఉంటే ఒకవేళ హైపర్ టెన్షన్ ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకోవడం, డైటరీ హ్యాబిట్స్ని కంట్రోల్ చేసుకోవడం, అండ్ యోగా, దాని తర్వాత ఎక్కువ మెంటల్ స్ట్రెస్ లేకుండా చూసుకోవడం, హైపర్ టెన్షన్ ట్రీట్మెంట్, ఇవన్నీ చేసుకుంటే సెకండ్ స్ట్రోక్ వచ్చే అవకాశం, మళ్ళీ రిపీటెడ్ స్ట్రోక్, మళ్ళీ మేజర్ స్ట్రోక్ వచ్చే అవకాశం, ఇంక్రీజ్ అవ్వకుండా అవకాశం అనేది డెఫినెట్గా ఉంటుంది. సో దట్ వీ హ్యావ్ సీన్ రిపీటెడ్ స్ట్రోక్స్ వస్తున్నాయంటే దెర్ ఇస్ సమ్ ప్రాబ్లం. పేషెంట్ ఆ వ్యక్తి అనేటువంటి వాడు కంప్లైంట్ కాదు, అంటే ఈజ్ నెగ్లెక్టింగ్ హిజ్ లైఫ్ స్టైల్. సో ఆ లైఫ్ స్టైల్ గురించి కాన్సన్ట్రేట్ చేయగలిగితే డెఫినెట్గా ఈ డిసీజెస్ అన్నిటిని మనం అవాయిడ్ చేయొచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. సో చూస్తున్నారు కదా, అంటే మన బాడీలో జరిగేటువంటి చిన్న చిన్న మార్పుల వల్ల మన ప్రాణాలనే తీసేటువంటి వ్యాధులు అయితే వస్తుంటాయి. అందులో ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్నదైతే బ్రెయిన్ స్ట్రోక్ కావచ్చు, లేకపోతే బ్రెయిన్ అన్రిజం కావచ్చు. అందులో ముఖ్యంగా మనకి ఇంకా ఏంటి అని అంటే, ఇప్పుడు మనం ప్రతి ఒక్కరిలో కూడా అంటే దాదాపు ఒక 10 మెంబర్స్లో తీసుకుంటే మనకి నియర్లీ 7 to 8 మెంబర్స్కి థైరాయిడ్ అనేది కూడా ఎక్కువైపోతూ ఉంది. సో వీటన్నింటినీ కూడా మనం వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా అవి రాకుండా మనం ప్రివెంటివ్ మెథడ్స్ ఏమేం చేయాలన్నవి కూడా మనకి డాక్టర్ గారు చెప్పారు కదా. సో ఇవన్నీ కూడా ఫాలో అయ్యి వీటన్నింటిని మనం దూరం పెట్టేసి మనం ఆరోగ్యవంతమైన జీవితాన్ని జీవిద్దాం.